ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్ ఇలా మొత్తం 7 ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఒకవేళ కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు బీజేపీలో చేరితే అక్కడ టోటల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీల స్ట్రెంత్ 10 మంది అనమాట. 7 చేరితే అది ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి బీజేపీలో విలీనమైనట్లు లెక్క అనమాట. ఇది కనుక గమనిస్తే మన రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల చట్టంలో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకవేళ కనుక ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు 2/3 వెళ్ళి 2/3 వంతు వెళ్ళి వేరే పార్టీలో విలీనమైతే అది డిఫెక్షన్ కిందకి రాదు, పార్టీ ఫిరాయింపు కిందకి రాదనమాట. అది చట్టబద్ధమే అనమాట. ఈ సందర్భంగా మనం చూస్తే కనుక యాంటీ డిఫెక్షన్లలో పార్టీ ఫిరాయింపుల చట్టంలో మొదట్లో ఏముండేదంటే 1/3 వంతు మంది చీలిపోయి ఇతర పార్టీలో జాయిన్ అయితే అది ఫిరాయింపు కిందకి రాదని ఉండేది. ఆ 1/3 స్ప్లిట్ కాస్త 91వ రాజ్యాంగ సవరణలో 2/3 మెజరం చేశారు. 2/3 వంతు మంది కనుక ఒక పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయి మరో పార్టీలో విలీనం అయితే దాన్ని విలీనం అంటారు. అది ఫిరాయింపు కిందకి రాదనమాట. ఇలా చూస్తే కనుక రాజ్యసభ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు 10 మంది ఉన్నారు. దానిలో 7 బయటకు వెళ్తున్నట్లు సమాచారం. రాఘవ్ చద్దాతో సహా 7 వెళ్తున్నట్టు సమాచారం అనమాట. 7 కనుక బయటకు వెళ్తే పూర్తి స్థాయిలో బయటకెళ్ళి బీజేపీలో విలీనం అయితే అది విలీనం కిందకు వస్తుంది కానీ ఫిరాయింపు కిందకు రాదని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన పార్టీ కోసం 15 సంవత్సరాలు కష్టపడానని, తన యువత అంటే తన యూత్ మొత్తం పార్టీ కోసం స్పెండ్ చేశానని, కానీ పార్టీ విలువ తప్పుతుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనందరూ తెలుసు డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాఘవ్ చద్దా డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభగా పనిచేశారనమాట. అయితే రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దాని డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభ పదవి నుంచి తొలగించిందనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాకి మధ్య ఒక రిఫ్ట్ అయితే మనకు కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన బీజేపీలోకి చేరడం ఖరారైపోయినట్టు తెలుస్తోంది.